హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, ఇప్పుడు క్షేత్రపాల భైరవ మంత్రం చెప్పుకుందాం. కాలభైరవుడు అంటేనే క్షేత్రపాలుడు, క్షేత్రపాలుడు అంటేనే కాలభైరవుడు. అటువంటి క్షేత్రపాల మంత్రము చేయడం వలన మనకు ఆస్తి వివాదములు మరియు గృహంలో వస్తున్న సమస్యలు, భూ సంబంధిత వివాదములు మరియు సమాజంలో రాజరకము అనగా తేజస్సు, గౌరవము, పదవులు, ఉత్తీర్ణత, ఉత్తమమైన పురుష లక్షణములు 10 మంది ముందు మనకు మంచి కీర్తి ప్రతిష్టలు లభించగలవు. అటువంటి క్షేత్రపాల భైరవ మంత్రము చేయడం వలన మనకు గృహస్థ ధర్మంలో వస్తున్న సకల ఆటంకముల నుండి అధిగమించడంతో పాటు ఐశ్వర్యము, స్థిరత్వము, మనోచాంచల్య నిర్మూలన జరగగలదు. మీరు ప్రసంగములను విని అవగాహన పెంచుకొని కాలభైరుని యొక్క విధానంగా ఈ మంత్ర జపం చేసి అతి వేగంగా ఫలితం తప్పక పొందగలరు. ఈ మంత్రము కూడా 16 రోజుల్లోగా 1,00,000 జపం పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. అష్టమి మరియు అమావాస్య, పూర్ణిమ, సోమవారము ప్రారంభించి ఈ మంత్ర జపం చేయవచ్చు. తొలి సంధ్య మరు సంధ్య జపము చేయవచ్చు. ఇప్పుడు క్షేత్రపాల భైరవ మంత్రము క్షాం క్షేత్రపాలాయ నమః. మంత్రం మరోసారి క్షాం క్షేత్రపాలాయ నమః. మంత్రం మరోసారి క్షాం క్షేత్రపాలాయ నమః. దేవత్మ స్వరూపులారా, ఏ మంత్రమైనా వాచక జపమే చేయాలి. మానసిక జపం పనికిరాదు. ముందు ప్రసంగాలను వినండి, ఓపికతో నేర్చుకోండి, తర్వాతే సాధనలు చేయండి. లేదా గురువులను సమీక్షించి గురువు యొక్క అధిపాగ్యతతో ఉంటూ చేయడం అన్నది చాలా విశేషమైన ఫలితం ఇవ్వగలదు. దేవత్మ స్వరూపులారా, చేయండి. చేసి తగ్గ ఫలితములను పొంది ఎనలేని ఆనందములతో మనస్కామ్య సంపూర్ణముతో ఆనందకరమైన, భోగయుక్తమైన, ఐశ్వర్యయుక్తమైన జీవితం కొనసాగించేందుకు కావలసిన నిర్మాణాలు మీ చేతులారా నిర్మించుకోవడంతో పాటు హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉండాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.